కావ్య విషయంలో ఇంట్లో అందరికీ పేరు పేరున బాగా గడ్డి పెడుతుంది ఈ అపర్ణ. రాజు దగ్గరకొచ్చి, "ఏంటయ్యా! నీకు కావ్య అంటే ప్రేమ లేదా? బలవంతంగా కాపురం చేశావా?" అని అడుగుతుంది. దానికేం సమాధానం చెప్పడు. మౌనంగా ఉంటాడు. "నాకు ఎవరు ఏమనుకున్నా నా తల్లి క్షేమమే ముఖ్యం" అన్నట్టు ఒక మాట చెప్పి గమ్ముగైపోతాడు. అయితే ఈ రుద్రాణి కామ్‌గా ఉండొచ్చు కదా! "వదినా నీకసలు విషయం తెలుసా? అప్పటికి మా అమ్మ అంటూనే ఉంది, క్షమించమని అడుగు కావ్య అని. కానీ దానికి ఎంత అహంకారం, ఎంత పొగరు తెలుసా అంటే, అసలెందుకు అడగాలి క్షమించమని? క్షమించు అని అడుగుంటే నేనే దాని చెంప పగలగొట్టుండేది. అయినా నా కోడలు కరెక్టే చేసింది. శభాష్ నా కోడలు. ఎవరనుకుంటున్నారు నా కోడలంటే? పేదింటి నుంచి వచ్చింది కదా! దాన్ని ఆడుకుందాం అనుకుంటున్నారా? కావ్య నా కోడలు. అపర్ణ కోడలిక్కడ. నేను కాదు ఏం చేసినా. భర్త నన్ను వదిలేసి నాకు మోసం చేసినా దిగమింగుకొని ఉండడానికి. నా కోడలు ఎప్పుడూ తప్పు చేయదు. నిప్పు, నిర్దోషి" అని రాజుని వెళ్ళి తీసుకురమ్మని చెప్తే, రాజేమో "నేను తీసుకురాను. ఈ విషయంలో ఎవరి మాట విననని" చెప్పని వెళ్ళిపోతాడు. అయితే నేనే వెళ్తాను నా కోడల్ని తీసుకురావడానికనంటే, ఇక సీతారామయ్య గారు, "వద్దమ్మా నీ ఆరోగ్యం బాలేదు. నేనే వెళ్తాను" అంటే, "గడప దాటేటప్పుడు ఏమైంది మీ పెద్దరికం? ఇలా విమర్శిస్తున్నానని ఏమి అనుకోవద్దు. అప్పుడు కామ్‌గా ఉన్నారు కదా! ఆపలేకపోయారు కదా! ఇప్పుడు మీరు వెళ్ళి తీసుకొని వస్తారా? నన్ను ఎలా నమ్మమంటారు? నేను నమ్మను. నా కోడలు నేనే తెచ్చుకుంటాను. ఇంకా ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అమ్మమ్మ గారు ఇదొక్కసారి మా మాట విను. ఖచ్చితంగా మేము తీసుకొని వస్తాము. నా కోడలు నా మాట వినకపోతే నీ కోడలు నా మాట ఎక్కడ వింటుంది" అన్నట్టు చెప్పి సర్ది చెప్పి తీసుకొస్తామని చెప్తారు.